హాయ్ అండి. ఈరోజు నేను పచ్చిరొయ్యలు ఫ్రై చేస్తున్నాను. అంటే అన్ని పచ్చి మసాలాలు వేసి పచ్చిరొయ్యలు కేజీ పచ్చిరొయ్యలు అండి. ఒళ్ళు శుభ్రం చేయించేసాను. ఉల్లిపాయలు అండి, సరిపడా ఉల్లిపాయలు, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లిపాయ అండి. ఇవన్నీ కలిపి ఉల్లిపాయ మసాలా అన్నీ పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మసాలా ఆడేసానండి. పచ్చిరొయ్యల ఫ్రైకి పచ్చి మసాలా, కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసాను ప్లేట్లో. ఇప్పుడు ఈ పచ్చిరొయ్యలు వేసేసుకుందామండి. ఎంత కలిపేసుకుందామో ఫ్రైకి. ఇదంతా కలిపేసుకోవాలి. మసాలాలు, ఉప్పు, కారం, పసుపు అంతానే. పొడి మసాలా ఏమీ వేయక్కర్లేదండి ఇందులోని, పచ్చిగా వేసాం కదా మనం అన్నీని. ఆయిల్ వేసానండి. మూకుల్లో ఆయిల్ వేడవింది. ఇప్పుడు వేసేసుకున్నాము. పచ్చిరొయ్యల మసాలా వేసేసుకుందాము. వేస్తానండి. మసాలా మొత్తం అన్నీ కలిపి వేసాను. బాగా వేగిపోవాలి ఎర్రగానే. పచ్చిరొయ్యలు వేపండి వేస్తున్నాను కదా, ఇవి ఇంకా అవ్వాలి దగ్గరికి, బాగా రంగు మారిపోవాలి. ఇది కొత్తిమీర వేసేద్దామండి. ఇంకొక 10 నిమిషాలు పడుతుంది. అయిపోయిందండి పచ్చడిలు వేపుడు. ఇలా ఆయిల్ అంతా వదిలేయాలి చుట్టూని. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలో తీసేసుకుందాము. పచ్చడిల వేపుడు అయిపోయిందండి. అలాగే దీంట్లో చికెన్ ఫ్రై, ఫిష్ బిర్యానీ చేస్తున్నాను పచ్చడిల ఫ్రైలోకి. అలాగే మటన్ గోంగూర వండాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.